డేంజర్ బాయ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ కోసం వచ్చిన మా అతిథులు, మా వీరశేఖర్ గారు, మా రామసత్యనారాయణ గారు, అలాగే సాయి వెంకట్ గారు, సినిమాకు తీసుకొని తెలంగాణలో రిలీజ్ చేయడానికి, ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన సతీష్ గారు, 2 రాష్ట్రాలు, అలాగే ఈ మూవీ నిర్మించిన మంజునాథ్ పూర్ణిమ గౌడ గారు, అలాగే ముగ్గురు హీరోలు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఇక్కడికి వచ్చిన ఇంకా హీరోయిన్, అలాగే తెలుగు కన్నడ మిక్స్ చేసి మాట్లాడుతున్న యాంకర్ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ట్రైలర్స్, సాంగ్స్ చూసాను, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. మూవీ నేను ఆల్రెడీ చూసినాను. సతీష్ గారు ప్రత్యేకంగా పిలిచి సినిమా చూపించడం జరిగింది. ఆ రోజు చెప్పాను, డెఫినెట్ గా ఒక మంచి సినిమా అవుతుంది, చాలా బాగా తీశారు. దానికి తగ్గట్టు హర్రర్ కు తగ్గట్టు మ్యూజిక్ చాలా బాగా ఉంది, రీరికార్డి చాలా సూపర్, చాలా అద్భుతంగా ఉంది. ఈ టైంలో దీన్ని మంచి థియేటర్స్ లో రిలీజ్ చేసే సతీష్ గారు పెద్ద హిట్ అయిపోయిందన్న నమ్మకం నాకుంది. తప్పకుండా దీనికి పూర్తి సహకారం మేమందరం చేస్తాం. మీకు సతీష్ మంచి సినిమాను మంచి థియేటర్లలో రిలీజ్ చేస్తే డెఫినెట్ గా ఆడుతుంది. దీనికోసం అవసరమైతే ఇక్కడ మంచి థియేటర్లు దొరకాలి. 2 రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో థియేటర్స్ పైనే బాగా జనాలు లాగా వెళ్ళింది, థియేటర్స్ బంద్ అది ఇదని. దాన్ని మన సూపర్ అంటే గతంలో ఎన్టీ రామారావు ఒకప్పుడు ఇండస్ట్రీ కోసం చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి మన చిన్న సినిమాలకు అతను సబ్సిడీ కూడా ఇచ్చిన ఘనత మాకు ఎన్టీ రామారావు గురించి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇండస్ట్రీ కోసం బాగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. థియేటర్స్ ముఖ్యంగా బంద్ కాకపోవడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎంటర్ కాకపోతే ఇక్కడ ఉండే లీజుదారులు, ఆ నలుగురు అనే వారు ఇప్పటికే మొత్తం ఇండస్ట్రీ దూచేశారు. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, మాతో పాటు సతీష్ కూడా ఉన్నారు. అప్పుడు నేను కూడా డిస్ట్రిబ్యూటర్ ఒక 250 సినిమాలు చేశాను తెలంగాణలో. తెలంగాణలో దాదాపు 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేది, నేనున్నాడు. ఈ రోజు కేవలం 4 డిస్ట్రిబ్యూటర్లు. అలాగే ఆంధ్రాలో కూడా దాదాపు 500 మంది ఉండేది, అక్కడ కూడా లేరు. ఇదేంటంటే మొత్తం దోపిడీ ద్వారా నలుగురు కలిసి మొత్తం 2 రాష్ట్రాలలో లీజ్ సిస్టాన్ని ఎంటర్ చేసి ఇలాంటి సినిమాలు చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఒక థియేటర్ రిలీజ్ కావాలంటే ఇలాంటి సినిమా రెంట్ కట్టి చేయడం అంటే చాలా ఇబ్బంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగానే ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారిని ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డెఫినెట్ గా ఎంతో కొందరు వారిని విమర్శించే దానికి కూడా ప్రోత్సాహాన్ని చేస్తా ఉన్నారు. కొందరు పెద్దలు వాళ్ళ చిన్న నిర్మాతలే చేస్తా ఉన్నారు. నేను నాతో పాటు మా రామచంద్ర వెంకట గాని, మోహన్ గౌడ్, నేనైతే 9 రోజులు నిరాహార దీక్ష చేసి ఇదే థియేటర్ల కోసం, ఈ డిజిటల్ చార్జెస్ కోసం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తగ్గడం లేదు. ఈ రోజు ఆయన ఎంటర్ అయి 2 రాష్ట్రాల వాళ్ళని కదిలించే శక్తి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. నిజంగా హ్యాట్సాప్ పవన్ కళ్యాణ్ గారు, మీరు అలాగే ఉండాలి, ఈ ఇండస్ట్రీని ఒక్క తాటిపై తీసుకురావాలి. మాకు మరొక ఎన్టీ రామారావు వచ్చిన విధంగా ఒక ఇండస్ట్రీ లేక వెళ్ళేది పొలిటికల్ గా డిప్యూటీ సీఎం అయి ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత కూడా మీకుందని గుర్తించి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి నేను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ ద్వారా నీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, తప్పకుండా ఈ థియేటర్ ఈ సినిమాకి 2 రాష్ట్రాలలో మంచి థియేటర్ లభించాలని, డిస్ట్రిబ్యూటర్లు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణ మాత్రమే 100% సపోర్ట్ చేస్తుంది. సినిమాను డెఫినెట్ గా హిట్ చేద్దాం. మళ్ళీ తెలుగు కన్నడ మళ్ళీ సినిమాలు తీయాలి. డెఫినెట్ గా ఇక్కడ సక్సెస్ అయ్యే విధంగా మేమందరం సపోర్ట్ చేస్తామని మరి తెలుపుతూ, ఇంత మంచి మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇందులో హీరోలకు మరియు హీరోయిన్లు అలాగే మ్యూజిక్ అందరికీ తప్పకుండా పేరుస్తూ మీరు తెలుగులో కూడా యాక్ట్ చేసే అవకాశం ఇంతకుముందు సతీష్ తో చెప్తా ఉన్నా, బ్రహ్మాండంగా చేశారు, చాలా బాగుంది. డెఫినెట్ ఇందులో ఎక్కడ చూసినా ఏమాత్రం అంటే కథ అనే టైమే లేదు. 100% తెలుగులో డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. మా పూర్తి సహకారం ఉంటుంది. మరొకసారి సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే. Thank you so much for your kind words, sir. Means a lot. Now I request Sumarapalli Ramchandranarayan Raju to speak. మీడియా వారందరికీ నమస్కారం అండి. ముఖ్య విషయం ఏంటంటే మా అన్నయ్య రామకృష్ణరావు గారు చెప్పినట్టు డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీ ఏ భాష కావాలన్నా ఆహ్వానిస్తుందండి, ప్రేమిస్తుంది, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటుంది. కర్ణాటక నుంచి వచ్చిన ఈ టీం అందరినీ కూడా అభినందించాను. మా సతీష్ నాకంటే చాలా సీనియర్ అండి. సతీష్ నాకంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేను ఇండస్ట్రీ కొత్తలో అక్కడ మనం ధైర్యం నేర్చుకున్నామా అన్నంత ఉత్సాహం ఉండేది ఆ రోజుల్లో. మాకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మా నాగేంద్ర సతీష్ పట్టుకుంటే దాన్ని పూర్తి వరకు చాలా అద్భుతంగా తను చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేసి సినిమాని చక్కగా రిలీజ్ పెట్టారు. అలాగే మా పిఆర్ఓ అబ్బాయి గారు మన సినిమా మీడియా నుంచి ప్రేక్షకులకు ఏ వరకు దాని ప్రమోషన్ చేయడం కోసం ఎంతో సపోర్ట్ చేస్తారు. ఈవేళ ఈ బ్యాడ్ బాయ్స్ సినిమా నిజంగా డిఫరెంట్ చాలా బాగుంది. నా మిత్రుడు స్టీవ్ అనే సినిమా చూశాడు. ఈ సినిమా చూసి ఎవరి కర్ణాటక సూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుంది. ఆ డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశాడు. కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరినే అక్కడ సినిమాకి ప్రాణం పోసింది ఓన్లీ కెమెరామెన్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మంచి ఉంటే ఎలా లీక్ అయ్యి పబ్లిక్ లో వెళ్తూ ఉంటుంది, ఒక మంచి మాట ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ చేస్తుంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇది తెలుగు కన్నడ ఏం భాష లేదు, అందరూ ఫ్రెష్ స్టూడెంట్స్ కుర్రలో ఉన్నారు. కాబట్టి తెలుగులో కొత్త కన్నడ కొత్త అందరూ కొత్తలే. కాబట్టి ఫెమిలియర్ క్యాస్ట్ ఎవరిని తీసుకోకుండా అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్న సినిమా ఏంటంటే చాలా ఫ్రెష్ ఉంది. ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం. డెఫినెట్ గా ఇది 100% సక్సెస్ అవుతుంది. ఇంకా ఈ సినిమా గురించి కాకపోతే నెక్స్ట్ విషయం ఏంటంటే ఎందాక రామకృష్ణరావు గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కథ తీసుకోవడం వల్ల మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మేలు జరుగుతుందండి. మనం ఎవరిని కామెంట్ చేయలేదు కానీ ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దడం కోసం అతను యాక్ట్ చేస్తున్నాడు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. చిన్న సినిమాకి ప్రాణం వస్తారు రేపు నుంచి. మేము ఎప్పటికీ కోరుతున్నాం వీకేఎఫ్ ఛార్జెస్ తీసేయండి, అది థియేటర్ వాళ్ళ బాధ్యత, మాకు సంబంధం లేదు, నిర్మాతల బాధ్యత చెప్పేసి నిరాదేశం చేశాం. పర్చేస్ సిస్టమ్ పెట్టాలని నిరాహారం చేశాం. అప్పుడు ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అవన్నీ అతి త్వరలో మనకి మేలు జరుగుతుంది. చిన్న సినిమా బతుకుతుంది. ఇండస్ట్రీలో 80% చిన్న సినిమా అనిపిస్తుంది. 20% పెద్ద సినిమాలు అది సంవత్సరం కోసం 2 సంవత్సరాల సినిమా చేస్తారు ప్రతిరోజు. కానీ చిన్న సినిమాలు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళందరూ వస్తున్నారు. డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీ బాగు చేసేది. సినిమా ఇండస్ట్రీ మీద ఎంతమంది ఆధారపడుతున్నారో అందరూ కూడా కొత్త వాళ్ళతో సినిమా తీసిన వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. కాబట్టి 100 కోట్ల సినిమా తీసి 100 కోట్లు గొప్ప కాదు, 10 కోట్ల సినిమా తీసి 100 కోట్లు చేస్తే గ్రేట్. కాబట్టి ఈ బ్యాడ్ బాయ్ సినిమా కూడా డెఫినెట్ గా ఆంధ్రాలో అన్ని థియేటర్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఈ సినిమాని 2 థియేటర్లు రిలీజ్ చేయొచ్చు. అద్భుతంగా ఆ టీం అందరూ మళ్ళీ తెలుగు సినిమా చేయడానికి ముందుకు వస్తారు. ఈ ట్రిప్ ఓన్లీ కన్నడ కాకుండా తెలుగు కన్నడ ఒకసారి వైరాంగ్వేజ్ సినిమా చేస్తే మీకు ఇంకా బిజినెస్ పెరుగుతుంది, ఇంకా మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ నేను ఉంటాను అవసరం లేదు. మా సతీష్ ఒప్పుకుంటే డెఫినెట్ గా ఏంటంటే బడ్జెట్ ఖర్చు మళ్ళీ ఏదే కాదు కదా, మీరు ఇంపోర్టేషన్ తెలుగు తీసి అదే ఖర్చు ఉంటుంది. కాబట్టి 2 లాంగ్వేజ్ వస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలా వైరాంగ్వేజ్ సినిమా వెళ్తున్నాయి. కన్నడ సినిమా మీ అందరూ తెలుసు. కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much for your kind words. డేంజర్ బాయ్స్ టైటిల్ తగ్గట్టుగానే డేంజర్ గానే ఉన్నారు హీరోలందరూ. సో ట్రైలర్ చూస్తే ఫస్ట్ లుక్ చూసినప్పుడు అనిపించింది మా శ్రీరంగం సతీష్ ని దాదాపు 20 years ఎబో ఫ్రెండ్షిప్. ఆయన సినిమా ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు ఉండి పెద్ద బిల్డింగ్లు కట్టిన వ్యక్తి ఆయన. అయితే ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సినిమాలు తీసిన తర్వాత ఉన్న ఇల్లు అమ్ముకుంటున్నారు. కార్లు పోయి బైకులు వచ్చినాయి. 90% నిర్మాతలకి
బట్ మా శ్రీరంగం సతీష్ బిల్డింగ్ మీద బిల్డింగ్ 2 గృహప్రవేశాలు పోయినాయి. ఇప్పుడు ఒక గృహప్రవేశం ఉందని చెప్తున్నా. అంటే సక్సెస్ కి ఫార్ములా సినిమాలు తీయడం గొప్ప కాదు, సినిమాని హౌ టు మార్కెట్, దాన్ని ఏ విధంగా సినిమా పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి, సినిమా పబ్లిక్ లోకి తీసుకెళ్లడమే కాదు డబ్బులు ఎలా లాగాలి, మార్కెట్ నుంచి ఒక చిన్న సినిమాని హై ప్రమోషన్ ఎలా చేయాలి. తెలుగే కాకుండా అదర్ లాంగ్వేజ్ లో సతీష్ గారు తీసుకొచ్చినప్పుడు సినిమా ఎంత జాగ్రత్తగా ఒక 100 సినిమాలు చూస్తే అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేస్తారు. నాకు బాగా తెలుసు, 100 సినిమాలు చూసి రీసెర్చ్ చేస్తారు, తమిళ్ కన్నడ అన్ని రీసెర్చ్ చేసి అందులో నుంచి ఒక బ్లాక్ బస్టర్ పట్టుకొచ్చి ఇక్కడ బ్లాక్ బస్టర్ చేస్తారు. చేసి దాన్ని డబ్బుని క్యాచ్ చేసే దమ్ము మా శ్రీరంగం సతీష్ ఉంది. ఆల్ ది బెస్ట్. నేను కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ టైం నేను మీటింగ్ లో మాట్లాడుతుంటే అంటే నేను తీసిన సినిమా, నేను జయహో రామానుజాన్ని పాన్ ఇండియా సినిమా తీశాను, తెలుగు తమిళ్ కన్నడ. కన్నడలో నాకు విక్రమ్ ఓవర్ ఫైట్ మాస్టర్, కేజీఎఫ్ కాంతార ఫైట్ మాస్టర్, బెంగళూరు ప్యాలెస్ లో చేశాను విక్రమ్ ఓవర్. సో శక్తి డైరెక్టర్ ఫైట్ మాస్టర్. సో అందరితో దాదాపు 300 ఫైటర్స్ బెంగళూరు ప్యాలెస్ షూటింగ్, బెంగళూరు ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఫారెస్ట్ ఉంది ప్యాలెస్. సో అలా చేస్తున్నప్పుడు నాకు మా సతీష్ గారు సలహా చెప్పారు, అలా ఇన్ని లాంగ్వేజ్ చేస్తున్నావు, నువ్వు హిందీలో దీన్ని ఫస్ట్ అక్కడి నుంచి రాను, తెలుగుకి వచ్చే ముందు హిందీలో నుండి రా. నేను ఆయన సలహా ఫాలో అయిపోయి బాంబే వెళ్ళి నా సినిమాని హిందీలో లాంచ్ చేస్తే నాకు హెవీ రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది సతీష్. ఆయనకున్న కెపాసిటీకి ఎప్పుడు సినిమాలు ఓటీటీలతో ట్రాన్సాక్షన్ తోటి ఇలా సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ మార్కెట్ ఉన్నారు కాబట్టి మీ సినిమా హిట్ అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు కన్నడ ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్, మీకు మంచి బయ్యర్, తెలుగు రైట్స్ తీసుకున్న మంచి బయ్యర్, అంటే మార్కెటింగ్ నాలెడ్జ్ ఉన్న బయ్యర్. సో డబ్బు పెట్టడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కోట్లు పెట్టవచ్చు, బట్ దాన్ని ఎలా మార్కెట్ చేయడమే ఇంపార్టెంట్. సినిమాని పబ్లిక్ లోకి ఎలా తీసుకెళ్ళాలి, డబ్బు ఎలా క్యాచ్ చేయాలి అని మా సతీష్ లో 100% ఉంది. నా సినిమా కూడా ఆయనకి హెల్ప్ తీసుకున్నాను. మీరు సతీష్ మీ చాలా టాలెంట్ ఉంది, నా హెల్ప్ చేయాలంటే ఫస్ట్ నన్ను హిందీ నుంచి రమ్మను, నేను హిందీ నుంచే వచ్చేసాను ఇప్పుడు. అలా ఈ రోజు మా ముఖ్య అతిథుల్లో వీరశంకర్ గారు వచ్చి ఆయన అర్జెంట్ వెళ్ళిపోయారు, దర్శక సంఘం అధ్యక్షులు. మా రామకృష్ణ కూడా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్. ఆయన మేము కొన్ని 100 ఫంక్షన్స్ కి వెళ్ళి బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇకపోతే మా రామసత్య గారు, ఆయన అయితే రెగ్యులర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా సినిమాలు ఎలా తీయాలి ఏంటి అని రెగ్యులర్ ఫ్యాక్టరీ, మా ఫ్యాక్టరీ మా రామసత్య గారు. సో ఇక్కడ కూర్చున్న మేము అంటే సతీష్ తో పాటు మేము నలుగురము మామూలు వ్యక్తులు కాదు. ఇక్కడ ఇండస్ట్రీలో ఎలా చిన్న సినిమాలు బతికించాలి, ఎటువంటి వాళ్ళని మనం పైకి లేపాలి, సపోర్ట్ చేయాలనుకొని నిరంతరం శ్రమించే వాళ్ళం ఇక్కడ ఉంది. మేము ఆ నలుగురు వాళ్ళైతే ఈ నలుగురు మేము, ఆ నలుగురు దోపిడీదారులు, ఈ నలుగురు సేవకులు. ఆ నలుగురు ఈ నలుగురు మంచి ఉంది. క్యాప్షన్ బాగా గుర్తు చేశారు. ఎందుకంటే నేను ఈ ఆ నలుగురు కాన్సెప్ట్ లో లాస్ట్ టైం చాలా ప్రెస్ లో మాట్లాడేటప్పుడు ఈ సినిమా అన్న మాట్లాడు, సినిమా రిలీజ్ విధానం, థియేటర్స్, యూఎఫ్, క్యూబ్ ఇవన్నీ మాట్లాడేటప్పుడు నేను చాలా కొన్ని ప్రెస్ లో మాట్లాడేవాడిని. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ఉద్భవిస్తారు, ఆ రోజు అంతం చేసానికి ఎవరో ఒకరు పుడతారు అని చాలా ప్రెస్ లో చెప్పేవాడు. అదే పవన్ కళ్యాణ్. నేను కూడా మన లైవ్ లో అన్నప్పుడు చెప్పిన, ఎప్పుడు కూడా ఎన్ని దోపిడీలు జరుగుతూ ఉంటాయి, కానీ దానికి పులి స్టాప్ కి ఎవరో ఒక రోజు పుడతారంటారు కదా. అలాగా ఈ రోజు వాళ్ళు ఎవరి బొంద వాడు తోడుకున్నట్టుగా June 1 నుంచి బంద్ అన్నందుకు ఇలా పవన్ కళ్యాణ్ ఆయన సినిమా ఏముంది అని ఆయన అవసరమైతే పోస్ట్ పోన్ చేసుకుంటారు. అది కాదు, అక్కడ ప్రెస్టేజ్ ఏంటంటే June 1 నుంచి బంద్ అని సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంది, సినిమా ఇండస్ట్రీని స్పాయిల్ చేయడం ఏంది. చాలా మంది అనుకుంటారు ఆయన సినిమా గురించి ఆయన ముందుకు వచ్చారు, కానీ కాదు. ఇంటర్నల్ గా మాకు తెలిసింది ఏంటంటే ఆయన సినిమా గురించి కాదు. అవసరమైతే నిర్మాత ఏం రత్నం గారు వచ్చి మా మీటింగ్ లో కూర్చున్నారు, నేను ఇంకో 2 months పోస్ట్ పోన్ చేసుకుంటాను, మనం ఇన్ని రోజులు లేదు ఇప్పుడు ఎంత వచ్చింది. బట్ అక్కడ అది కాదు.
సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఏంది, థియేటర్లు బంద్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం ఏంది ప్రొడ్యూసర్స్ అనే ఉద్దేశంలో వీళ్ళు ఎగ్జిబిటర్స్ రిలీజ్ ఆర్డర్ రావడంతో పవన్ కళ్యాణ్, నేను చెప్పిన ఆ సినిమా గోపాల శ్రీకృష్ణుడు ఎట్లా వచ్చాడు అట్లా వచ్చాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి లైవ్ లో కూడా చెప్పిన. సో అలా పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇండస్ట్రీని బతికించారు. మా అన్నగారు ఇద్దరు కూడా గుర్తు చేశారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి. నిజంగా ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే ఇంకా మీరు దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే యూఎఫ్ఓ క్యూబ్ తోటి నేను ఇవాళ నా సినిమా రిలీజ్ చేయాలని 200-300 థియేటర్లు అనుకున్నా కూడా యూఎఫ్ఓ క్యూబ్ భయపడి నేను రిలీజ్ చేయలేకపోతున్నాను. 8 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా రిలీజ్ చేయాలంటే భయపడుతున్నాను. బికాస్ ఇక్కడ ఉన్న సిండికేట్, ఇక్కడ ఉన్న మాఫియా, దీని మీద మేము ఎన్ని నిరాహార దీక్షలు చేశాం. యూఎఫ్ఓ క్యూబ్ మీద రకరకాలు చేశాం, బట్ ఎప్పుడు ఏం కాలేదు. బట్ టుడే ఇది మంచి టైం, నీకు కూడా మంచి టైం. జూన్ 1 ఈ రోజు నుంచి బంధాల వాళ్ళు పారిపోయారు, ఎవరు లేదు ఇక్కడ మాట్లాడేవారు. నేను లేను, ఆ నలుగురు ఏం లేవు అంటున్నారు. అందరూ ఉన్నారు, అంత మాఫియా ఉంది, ఇదంతా ఖచ్చితంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ తీసుకున్నారు. సో ఇది మంచి టైం రిలీజ్ చేస్తున్నారు. ఈ టైంలో శ్రీరంగం సతీష్ గారికి ఇప్పుడు గృహప్రవేశం కాదు, నాకు ఇంకొకటి పెద్ద గృహప్రవేశం చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేయాలి. వీరికి కూడా మంచి షేర్ అందించారు. మంజునాథ్ గారికి మంచి షేర్ అందించడం కాకుండా మంచి హీరో వస్తున్నారు. మీరేమో తెలుగు డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ చేయండి, తెలుగు నేర్పించి డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ చేయండి. సో మంచి టీం ఉంది. డేంజర్ బాయ్స్ అన్నదేమో బ్యాడ్ బాయ్స్ అన్నారు. అంటే యాక్చువల్ గా బాయ్స్ మీద సినిమాలు అన్ని హిట్ అయినాయి. బ్యాడ్ బాయ్ ఏ బాయ్స్ అన్నానండి, బాయ్స్ కాదా? డేంజర్ అయినా అంతే, బ్యాడ్ అయినా అంతే, బాయ్స్ అయినా అంతే. ఇంకా ఉన్నాయి ఇది బాయ్స్ ముందు చాలా పేరు. బాయ్స్ అనేది అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్. సో ఇప్పుడు కూడా డేంజర్ బాయ్స్ కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రన్నింగ్ హిట్ లో ఉండి మరి ఈ రోజు ఈ తెలుగులో రిలీజ్ కాబోతున్న సందర్భంగా కంగ్రాచులేషన్ చెప్పి ఇది కూడా ఇక్కడ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మరి దీనికి మా పిఆర్ అప్పాజీ గారు ఉన్నారు ప్రమోషన్ కి. అండ్ థ్యాంక్ యూ అప్పాజీ గారు, మీరు ప్రమోషన్ చాలా డిఫరెంట్, మా సతీష్ గారు చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. కంగ్రాచులేషన్. ఇప్పుడే చెప్పారు వాళ్ళు 70 మూవీస్ ఆర్టిస్ట్ గా. సో అశ్విని హాసన్ గారు 70 సినిమాలు చేసినా కూడా ఆయన ఎక్కడ అహంకారం లేదు. ఒక ఆర్టిస్ట్ గా ఇంకా ఏవో చేయాలి, నేను ఒక స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని వాళ్ళు చెప్పారు. గ్రేట్ అండి. తెలుగులో కూడా మీరు మంచి విగ్రహం ఉంది. మా రామసత్య కళలో పడితే రేపే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. మా సతీష్ గారు చేస్తారు. మా సతీష్ గారు చేస్తే ఇంకా అంటే కంటిన్యూ సినిమాలు. ఆయన సతీష్ గారికి ఉన్న కెపాసిటీ అని. నా మూవీ కూడా నీకే చెప్తున్నాను, ఏమి చేయడం కాదు. నా మూవీ కూడా ఆయనే ప్రమోషన్ చేయమని చెప్పాను సతీష్ గారికి. ఎందుకంటే నాలెడ్జ్ ఉంది ఆయనకి బాగా. ఎందుకంటే మాకున్నా కూడా మేము ఏంటంటే మాకు బిజినెస్ ఉండడం, రకరకాల వ్యాపారాలు వేయడం వల్ల 100% కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో పూర్తిగా జీవితం అంకితం సినిమాకి అంకితం చేశారు కాబట్టి మీరు డెఫినెట్ గా మార్కెటింగ్ బాగా చేయగలుగుతారు. సినిమాని బాగా ప్రమోట్ చేశారు. ట్రైలర్స్ అండ్ మ్యూజిక్ అండి అండ్ కెమెరా అద్భుతం, రియల్లీ గ్రేట్. మ్యూజిక్ కి ఆర్ఆర్ వచ్చే దాన్ని బట్టి ఆ కెమెరా వెళ్తున్న విధానం, అది మీరే 2 పాత్రలు చేయడం వల్ల సూపర్ హిట్. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషాలిటీ ఇక్కడ ఉంది. మీకు అర్థమైందో లేదో? అర్థమైందా? మీరేమో కన్నడ మాట్లాడతారు, మేము తెలుగే మాట్లాడతాం. మేము కన్నడ మాట్లాడడం మాకు రాదు, తెలుగు మాట్లాడతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. ఈ సినిమా త్వరలో డేట్ డిసైడ్ చేశారు. సినిమా 3rd వీక్ హరిహర వీరమల్లు తర్వాత మా వీరమల్లు గారు రాబోతున్నారు. డేంజర్ ప్లస్ కంగ్రాచులేషన్. అమ్మ యాంకరింగ్ కూడా బాగా చేస్తున్నామ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಬೆಂಗಾವತಿ ಅಂತ ಅಲ್ಲೇ ಹುಟ್ಟ ಎಲ್ಲ ಬೆಳೆದಲ್ಲಿ ಓದಿದ್ದೀನಿ ನಾನು. ಸೊ ಕನ್ನಡ ಪ್ರೇಮಿ. ಸೊ డేంజర్ బాయ్స్ ఫిబ్రవరి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయ్యింది కన్నడలో. ప్రొడ్యూసర్ ఇది ఫస్ట్ ఫిల్మే సక్సెస్ కొట్టారు మంజునాథ్ గారు.
అలాగే చేతన్ రెడ్డి కూడా ఫస్ట్ డెబ్యూలో తను ఒక క్యారెక్టర్ కూడా యాక్ట్ చేశాడు. సో అలాగే వికాష్కి అలాగే మిగతా అసలు ముందు వండర్ ఏంటంటే అన్యూజువల్ కాంబినేషన్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. గౌతమ్ నాకన్నా సిగ్గా ఉన్నాడు ఆయన, నాకన్నా ముందు రావట్లేదు. సో చాలా ఫస్ట్ లుక్ చూసినప్పుడు అనిపించింది అనమాట, ఒక సినిమాటోగ్రాఫర్ మ్యూజిక్ కంపోజర్ ఒకళ్ళే అయితే అంత మంచి ఫస్ట్ లుక్ వస్తుంది అనేది. సో ప్రొడ్యూసర్ కూడా చూపించుంటారు మా వాళ్ళు, ఆ దోస్ సిద్ధాంత ఏంటిది ఫస్ట్ లుక్ ప్రొడ్యూసర్కి. సో మా శ్రీరంగం సతీష్ తెలుగు హక్కులు తీసుకుని రిలీజ్ చేయబోతున్నారు. సో శ్రీ సతీష్ ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఒక 10-15 years నుంచి మంచి ఫ్రెండ్. తను మా డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్ కూడా. సో ఇక్కడ చాలా మంది మా మెంబర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూడా. సో నాకు ఇంకొక కార్యక్రమం ఇందాక నుంచి వెయిటింగ్ గా ఉన్నారు, దానికి వెళ్ళాల్సి ఉంది. సో నాకు ఎక్స్క్యూజ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అవర్ సతీష్ శ్రీరంగం. థ్యాంక్ ಯು ಸೊ ಮಚ್. ಈಗ ಸುಧಾರಿಸ್ಕೊಳ್ತೇವೆ ಅಂಡ್ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು ಸರ್. ನೀವು ನಿಮ್ಮೊಂದನ್ನೆಲ್ಲ ನೋಡೋದು ನಾನು ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿರ್ಲಿಲ್ಲ ಸರ್. ಯಾಕಂದ್ರೆ ಈ ಸಿನಿಮಾ ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡಿದಾಗ ನಾವು ಪ್ಯೂರ್ಲಿ ಕನ್ನಡ ಸಿನಿಮಾಗೆ ಮಾಡಿದ್ದು. ವಿ ಹ್ಯಾವ್ ನೋ ಪ್ಲಾನ್ ಟು ರಿಲೀಸ್ ಇನ್ ತೆಲುಗು. When we released in Kannada, it took a good response there. Okay. Then we are going preview for Satish sir. He told our producer, "This is very good movie. Please release here." Then we decided complete cinema. We translate in Telugu and we took a good voices for whichever suitable voice for these guys and everything, and we changed every single Kannada letter, including AP, KA in Kannada, AP Andhra Pradesh, that is also, and everything bold and everything we changed. We took a lot of time and we details, sound effects, music, we recreate the song, everything. So we changed and then we Satish Garku cinema చూపిస్తావు. He liked it and then these guys are here. I'm very thankful to you all. Thank you sir. Thank you so much, Amrit sir. This is a straight Telugu cinema now. Small boards also change. Very good. Thank you sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కోసం ఇంత కష్టపడి మా తెలుగు ఆడియన్స్ ఇంత బ్యూటిఫుల్ మూవీ ఇవ్వాలనుకున్నందుకు. అండ్ మేజర్ థ్యాంక్స్ టు సతీష్ గారు. ఆయన మన తెలుగు ప్రేక్షకులకి ఆ సినిమా చూపించాలి అని అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఇది ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఆయన స్టెప్ తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఉండదు కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. I request Hero Vikas to talk few words. It's okay, you can talk in Kannada, English, Telugu mix like that, sir. మేము ఎలా అంటే మా తెలుగు వాళ్ళు మోస్ట్ టాలెంటెడ్. కన్నడ కీవర్డ్స్ ఇట్లా జాయిన్ చేసుకుంటే అదేసుకుంటాం. Bad boy. Center. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి మనందరిని చూసి చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు తెలుగు రాదు. ఈ మట్టి కోసం, మట్టిల జనాల కోసం, జనాల ప్రేమ కోసం ఒక 4 మాటలు నేర్చుకుని వచ్చాను. ఇక్కడ నుంచి నేను ఇంగ్లీష్ లో కంటిన్యూ చేశాను, క్షమించండి. 4 మాటలు నేర్చుకుని వచ్చాను. But all the lovely people, respected people on the dais, and all the wonderful Telugu people here and the press and media. First of all, we're very happy to be here. I mean, the welcome which was very unexpected. I never thought we'd have such warm welcome here. And Telugu cinema, we always love Telugu cinemas. We love the Telugu stars. We told about Pawan Kalyan sir, and we all love him. We all love the power star. We love the swag that he has. We have been following all the stars. Maybe NTR Garu, Alu Garu, Ramjan. See, I am a fan of all those people. I have been watching them. So
and and I'm very happy to be here. And Apayagri Echarike, the Kannada cinema, which was a huge blockbuster. చేసిన పాత్రికేయులు అన్ని విలేకరులందరికీ నా నమస్కారం. నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. నా పేరు రేఖ అండి. ఈ డేంజర్ బాయ్స్ మూవీ సతీష్ గారి ద్వారా నాకు పరిచయం చేయడం జరిగింది. మేడం రండి, సినిమా చాలా బాగుంది, నేను తీసుకున్నాను, మీరు వచ్చి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్తే నేను వచ్చాను. యాక్చువల్గా నాకు అందరూ చెప్పింది ఏంటంటే కొత్త సినిమా తీసినప్పుడు అందరూ కొత్త వాళ్ళు పెడితే సక్సెస్ కాదు మేడం, మొత్తం అట్లా తీసుకోవద్దని నాకు చాలా మంది చెప్పారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మన ప్రొడ్యూసర్ గారు కూడా ఫస్ట్ టైం మూవీ తీశారట. తీసిన ఫస్ట్ టైం మేడం నేను కూడా అందరూ కొత్త వాళ్ళు పెట్టి తీశాను అని వాళ్ళు అక్కడ డివోటీగా చేసినప్పుడు 100% ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసినట్టు, ఎవరు కొత్తగా అదే ఫస్ట్ టైం చూసినట్టు అనిపించలేదు. బ్లాక్ బస్టర్ మూవీగా కారణం అది అనిపించింది. చూసిన తర్వాత సతీష్ గారు చెప్పిన సలహా ప్రకారం నేను నైజర్ రైట్స్ తీసుకొని ముందుకెళ్తున్నానండి. మీరు మాధ్యమ మిత్రులందరూ కూడా మనకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే ఇది మన సినిమా. థ్యాంక్ యూ. Now I request Navya Punjari garu to talk few words. అందరికీ నమస్కారం. I don't know Telugu, but I can understand Telugu. So I'll speak in English. First of all, thank you for having us here. And I'd like to thank special thanks to directors and producers for giving, and Sunat sir for referring and giving me a very beautiful character in this movie. And after seeing the love which you gave here, I definitely know this movie will be super hit in Telugu also. And you all must be wondering what character I played in this movie. After seeing all this, and this is definitely a suspense because the director has told me not to reveal my character. But I would like to give a hint. This movie contains horror, suspense and comedy, and my character is emotionally connected, and definitely it will connect you because you have that important person in your life which you all are emotionally connected. For that you must watch the movie and support us. Thank you. Thank you so much, Navya. Means a lot. I request Ashwin Hasan garu to talk few words. Translator? Kannada translator? Because my Kannada is Kichdi. If I translate, no, Telugu వాళ్ళకి అసలే అర్థం కాదు. Yeah, you can. అందరికీ నమస్కారం. And thanks to all the guests who are sitting here. So, ఈరోజు వచ్చిన ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్, జర్నలిస్ట్ అందరికీ శుభాకాంక్షలు. సో బిఫోర్ స్పీకింగ్ I have prepared 2 minutes. నా పేరు అశ్విన్ హాసన్. నేను తెలుగు నేర్చుకుంటాను కాబట్టి నేను మాట్లాడడం తప్పుందా, ఏదో తప్పు చేస్తూ నేర్చి నేను సో ఓకే గో టు ఇంగ్లీష్ తెలుగు. నాకు 73rd మూవీ అపాయదేశరి మై కెరియర్. ప్రాంతాల నుంచి మీరు అన్నట్టుగానే 100-200 మంది డిస్ట్రిబ్యూటర్లు వస్తారు. ఇలాంటి వాళ్ళ సపోర్ట్స్ అండ్ బ్లెస్సింగ్స్ మనకు కావాలి. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చాను. Thank you so much, sir. Sorry, gorgeous man. And I'm a big fan of you, sir. And I talked to you before there. You are acting and your acting variations, I saw, and you are excellent. I think. Yeah. And one small, I want to ask about you saw a teaser, right? In that teaser and trailer, where is director, sir? Kanukkova. Actually, Manjunath sir, first introduced me actually. At that time onwards, in my mind, rising one question mark.
I saw this person where. What where I got means heroine wear the muffler like this. And in teaser he wear the muffler like this. You only know, sir? Right. He wear the muffler. అందుకే గుర్తుపట్టలేకపోయాం చూసారా. థ్యాంక్ యూ అండి. మీడియా ప్రతినిధులు మటుకు కాస్త చిన్న సినిమాలకి మాలాంటి వాళ్ళకి మీరే ఫ్యూయల్, మీరే జనాల్లో తీసుకున్నాను. తప్పకుండా ఈ సినిమా అనేది బ్లాక్ బాస్టర్ అవుతుందని మళ్ళీ మనందరం సక్సెస్ మీట్ లో కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Now I request Purnima Garu to talk few words. Now I request Regular Garu to talk few words. First floor. Welcome. అది యాంకర్ అమూల్య గారికి అందరూ కూడా వన్స్ అగైన్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది తప్పకుండా సక్సెస్ మీట్ మళ్ళీ మేము థర్డ్ వీక్ లో పెడతామని ఇదే సభాముఖం చెప్తున్నాము. తప్పకుండా ఇది డేంజర్ బాయ్స్ మాకు లక్కీ బాయ్స్ అవుతుంది. టైటిల్ డేంజర్ బాయ్స్ అయినా కూడా లక్కీ, అక్కడ అపాయం వీడు హెచ్చరికని సక్సెస్ కొట్టారు, ఇక్కడ డేంజర్ బాయ్స్ అని పెట్టి కూడా మేము లక్కీ కొడతామని అందరికీ చెప్తున్నాం. ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ హిట్. ఒక కేజీఎఫ్, ఒక కాంతార, ఒక దండుపాళ్యం ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో కన్నడ నుంచి వచ్చి ఈ చిత్రం కూడా అంత మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఎవ్రీబడి. Very cheating, sir. అందరికి ఇంట్రో ఇచ్చాను. మేజర్ క్వశ్చన్ అయినా మీ ఇంట్రో ఇవ్వకపోతే మీరు వచ్చేసేయాలి. ఇచ్చారమ్మా, అందుకే నేను అన్నమాట. యాక్చువల్లీ మెయిన్ కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మన సతీష్ గారు. ఆయన లేకపోతే ఇప్పుడు ఈ ఫిల్మ్ మన ముందు ఉండేది కాదు. సో గట్టిగా మన సతీష్ గారి కోసం చప్పట్లు. Manjumal boys. తెలుగులో వస్తున్నటువంటి డేంజర్ బాయ్స్ కూడా అసాధారణ ఇంటెలిజెన్స్ అది యాంకర్ అమూల్య గారికి అందరూ కూడా వన్స్ అగైన్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది తప్పకుండా సక్సెస్ మీట్ మళ్ళీ మేము థర్డ్ వీక్ లో పెడతామని ఇదే సభాముఖం చెప్తున్నాము. తప్పకుండా ఇది డేంజర్ బాయ్స్ మాకు లక్కీ బాయ్స్ అవుతుంది. టైటిల్ డేంజర్ బాయ్స్ అయినా కూడా లక్కీ, అక్కడ అపాయం వీడు హెచ్చరికని సక్సెస్ కొట్టారు, ఇక్కడ డేంజర్ బాయ్స్ అని పెట్టి కూడా మేము లక్కీ కొడతామని అందరికీ చెప్తున్నాం. ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ హిట్. ఒక కేజీఎఫ్, ఒక కాంతార, ఒక దండుపాళ్యం ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో కన్నడ నుంచి వచ్చి ఈ చిత్రం కూడా అంత మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఎవ్రీబడి. Very cheating, sir. అందరికి ఇంట్రో ఇచ్చాను. మేజర్ క్వశ్చన్ అయినా మీ ఇంట్రో ఇవ్వకపోతే మీరు వచ్చేసేయాలి. ఇచ్చారమ్మా, అందుకే నేను అన్నమాట. యాక్చువల్లీ మెయిన్ కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మన సతీష్ గారు. ఆయన లేకపోతే ఇప్పుడు ఈ ఫిల్మ్ మన ముందు ఉండేది కాదు. సో గట్టిగా మన సతీష్ గారి కోసం చప్పట్లు. Manjumal boys. తెలుగులో వస్తున్నటువంటి డేంజర్ బాయ్స్ కూడా అసాధారణ ఇంటెలిజెన్స్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.